క్రిస్టియన్ ఫోరం సంగారెడ్డి వారి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా మరియు సంగారెడ్డి నియోజకవర్గ పాస్టర్స్తో కూడికకు విచ్చేయుచున్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మరియు తెలంగాణ ప్రదేశ్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పాస్టర్ సంఘం అధ్యక్షులు సురేష్, యూసీఎఫ్ ప్రెసిడెంట్ రూబిన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మధు, జనరల్ సెక్రటరీ సురేష్, జయకుమార్, ట్రెజరరీ అబ్రహం మరియు మెథడిస్ట్ చర్చ్ సభ్యులు పాల్గొన్నారు. ఫస్ట్ ఉన్నప్పటి నుంచి మున్సిపల్ కౌన్సిల్లో ఉండే సెకండ్ టైం 40 కూడా మంచిది. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మీ దయచేసి ఎవరైనా కానీ కూర్చోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మర్యాద క్రమంగా ప్రభుత్వ మహిమకరంగా ఈ సభాపడికి జరుగుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పండించడం నుంచి కూడా మా దైవం వచ్చారు. వాళ్ళందరినీ మీ ఆధిపత్యంగా పంపిస్తున్నాం. ముందు మీ ఆత్మదాలు జరిగించండి. మర్యాదగా క్రమంగా మీ నామానికి మహిమకరంగా జరిగించుమని మమ్మల్ని తగ్గించుకుంటూ ముందున్న సమయాన్ని మీ చేత పంపించుకుంటూ యేసు నామాన్ని ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. క్రిస్టియన్ మైనారిటీలో చేస్తున్న నిర్మల జగ్గారెడ్డి మీద రంగాన్ని వేదిక విచ్చేసిన నీ కొరకు నన్నే బ్రతుకని యేసు రాజా, నీ కొరకు నన్నే బ్రతుకని. ఏ స్థితిలో నేనున్నా ఆ స్థితిలో నీతో గడపాలని, నీకన్నా నాకెవరు ఉన్నారయ్యా, నీకన్నా నాకెవరు ఉన్నారయ్యా. మన మధ్యలో ఇద్దరు గొప్ప ప్రముఖులు వచ్చి ఉన్నారు. క్రిస్టియన్ కమ్యూనిటీ స్థానిక సమస్యలు ఎదుర్కొంటున్న విధానాన్ని గురించి, మన నీడ్స్ గురించి మనం విన్నవించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ గొప్ప దినాన్ని బట్టి దేవునికి వందనం చెల్లించుకుంటున్నాము. చాలా ఇండిపెండెంట్ చర్చి పాస్టర్స్ పనిచేస్తూ ఉన్నారు. వారికి స్థానికమైనటువంటి బయలుదేరిన ప్లేస్ గురించి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి ప్లేస్ గురించి మైనార్టీ కమిషన్ చైర్మన్గా మీరు బాధ్యతలు తీసుకొని తక్షణం ఇక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పేసి మా యొక్క ప్రగాఢమైన విశ్వాసం. అలాగనే చర్చి నిర్మాణాల కొరకు, చర్చి కాంపౌండ్ల కొరకు కూడా సరైన దిశానిర్దేశం చేసి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ముందుకు నడిపిస్తారని చెప్పేసి సావధానంగా విన్నవించుకుంటూ ఉన్నాం. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కూడా చాలా ప్రాముఖ్యతమైనది కాబట్టి దాన్ని కూడా మీరు ప్రత్యేకమైన ఒక స్థలం కేటాయించి దానికి ఫండ్స్ రేజ్ చేసి ఆ కమిటీ యొక్క నిర్మాణం కూడా ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. లేక ఇప్పుడు ఆ కొరతను మీరు తీరుస్తారని చెప్పేసి మేమంతా ప్రగాఢమైన విశ్వాసంతో వేం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రం అంతటా కూడా ఈ సమస్య ఉద్భవిస్తూ ఉంది.
రాష్ట్రం అంతటా కూడా మీరు ఒక ప్రత్యేకమైన జీవోలు కానీ ఒక చేసి ఓల్డ్ ఏజ్ హోమ్స్ గురించి ఒక ప్రత్యేకమైన స్థలం కేటాయిస్తే దానికి కూడా చాలామంది ఓల్డ్ ఏజ్ హోమ్లు సఫర్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉండలేక దాన్ని ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి దాన్ని ఒకటిను మరియు ఆర్ఫనేజ్ గురించి కూడా స్థలం కేటాయించినట్లయితే ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా కూడా మేము మెయింటైన్ చేసుకుంటామని చెప్పేసి సవినయంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యమైంది కాబట్టి క్రిస్టియన్ మైనారిటీ తరఫున ఎడ్యుకేషన్ అంతా ఫౌండేషన్ ఇచ్చినట్లయితే అనేక మందికి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవడానికి సరైన గమ్యం ఏర్పడుతుందని చెప్పేసి దానికి కూడా మీరు ఒక సలహా ఇచ్చి ఒక మార్గం ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఉపయోగించుకోలేదు కాబట్టి అలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా చైర్మన్ గారు మాకు గైడ్లైన్స్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. సమయభావం చాలా అయింది కాబట్టి ఇప్పుడు మనం ఫిలిస్టేషన్ చేద్దాము. మీరు కొంతమంది చూపెట్టాడు రైట్ ఓకే సార్. అన్న నాగన్నా కార్పొరేషన్ చైర్మన్ క్రిస్టియన్ అండ్ మైనారిటీ దీపక్ జాన్ గారు, అలాగే యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం సంగారెడ్డి తరఫున రూబెన్ రెడ్డి గారు, మోహన్ గారు, సునీల్ జయ్ గారు, క్రిస్టియన్స్ పాస్టర్స్కి, పాస్టర్ అమ్మలకి, ఇక్కడ ఇచ్చేసిన అందరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ముఖ్యంగా క్రిస్టియన్ సంబంధించి మరి ఈ మంచి సమయం మరి మన పండగ వాతావరణం వెళ్ళిపోవడం జరిగింది. మీరందరూ కూడా మరి ప్రతిరోజు కూడా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రోజు ప్రేయర్ చేసుకొని భక్తి శ్రద్ధతో మరి ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి మన దీపక్ జాన్ గారు రావడానికి మీ అందరికీ తెలుసు. పార్టీ పరంగా రాష్ట్రం అంతా కూడా ఈ ఉత్సవాలు ఈ మీటింగు పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు మతాలు భేదాలు లేకుండా అందరినీ కలుపుకునే పార్టీ ఒకటి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు ఇంత మంచి వాతావరణం చూస్తున్నామంటే మరి గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది. మీ అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి అవసరాలు ఉన్నాయని తెలుసుకోవడానికి మరి నిబంధనగా రావడం జరిగింది. ప్రభుత్వం తరఫున తప్పకుండా ఇప్పుడు రూబెన్ రెడ్డి గారు పెద్దలు చెప్పినట్టు సమస్యలు మరి మనందరికీ తెలుసు. నేను వచ్చినప్పుడు కూడా చెప్తూనే ఉన్నారు. 10 ఏళ్ళు మన గవర్నమెంట్ లేదు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగానే కాలం గడిపినా తప్పకుండా ఇప్పుడున్న మన ప్రభుత్వంలో ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి తప్పకుండా వాటినన్నిటి కూడా సాధించుకుందాం. అందరం కూడా సంతోషంగా ఉన్నాం. ముఖ్యంగా నాకు మాట ఏమన్నా అంటే నేను ఇండస్ట్రియల్ చైర్మన్ కాబట్టి ఉపాధి కల్పించాలి. మా దగ్గర చదువుకున్న వాళ్ళు యువకులు ఉన్నారు, సంగారెడ్డిలో అందరూ ఉన్నారు. తప్పకుండా మన ఇల్లు చక్కబెట్టుకోవడానికి బయట చూడమంటారు ఎవరైనా.
మరి మన సంగారెడ్డిలోనే కాన్స్టిట్యున్సీలోనే తప్పకుండా స్పాన్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నది. జగ్గారెడ్డి గారు మరి అది చూస్తూ ఉన్నారు. త్వరలోనే మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న లోపలనే ఇండస్ట్రీలు వస్తాయి. మనమందరం కూడా పారిశ్రామికవేత్తలు కావాలి. మనం కూడా భాగస్వామ్యమై మన భవిష్యత్తు మన చేతిలోనే ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జాన్ గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే స్థానికంగా మరి నిర్మలా జగ్గారెడ్డి గారు మరి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి లూకాసు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం మనం చదువుకుందాం. సో ముందుగా యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం సంగారెడ్డి అనే ఒక ఆలోచన చాలా మంచి ఆలోచన అని నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మనమందరం ఒక తాటిపైన రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఈ యొక్క సమావేశంలో చూస్తే అందరూ మోస్ట్లీ అన్ని డినామినేషన్స్కి సంబంధించిన వారు ఇక్కడ ఉన్నారు. రోమన్ క్యాథలిక్ అయినా కానీ, సాల్వేషన్ ఆర్మీ అయినా కానీ, ఇండిపెండెంట్ చర్చెస్ అయినా కానీ, మెథడిస్ట్ అయినా కానీ, సిఎస్ఐ అయినా కానీ, ఇండిపెండెంట్ చర్చెస్ అండ్ పాస్టర్స్ అయినా కానీ, ఇతర డినామినేషన్కి సంబంధించిన వారు అందరూ ఇక్కడ ఉన్నారు. మన డినామినేషన్స్ వేరే ఉండొచ్చు, కానీ మన మార్గం ఒకటే బేసిక్లో. రైట్. సో వాక్యం చెప్పేటప్పుడు రెవరెండ్ గారు మన మధ్యలో ఐక్యత విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. మనం ఎలా సమాజంలో ప్రవర్తించాలనే విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. సో నేను మీడియా ముందు అది మాట్లాడదలుచుకోలేను. మీడియా కొద్దిగా ఆఫ్ అయినాక తర్వాత మాట్లాడతాను అని తెలియపరుస్తూ కొన్ని రిక్వెస్ట్ కొన్ని అడిగారు. సంగారెడ్డి క్రిస్టియన్ ఫోరం, యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం తరఫున కొన్ని రిక్వెస్ట్ అడగడం జరిగింది. బరియల్ గ్రౌండ్, సమాధుల కొరకు స్థలాలు, దానిపైన మేము చర్యలు తీసుకుంటున్నాము. మన సమాజంలో, క్రైస్తవ సమాజంలో సమాధికి స్థలం అనేది నంబర్ 1 ఇష్యూ. ఇది మనము సాల్వ్ చేసుకోగలిగితే ఇక ఎక్కువ పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు మన క్రిస్టియన్ సమాజంలో. సో ఖచ్చితంగా దానిపైన మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. సీఎం గారితో మాట్లాడి త్వరలోనే దీనిపైన ఒక కార్యాచరణ మేము తెలియపరుస్తున్నామని మనవి చేస్తూ, ప్రతి నియోజకవర్గంలో ముందు ఎంతో కొద్దిగా స్థలము ఈ యొక్క సమాధుల కొరకు కేటాయించి దాని తర్వాత మండల్ లెవెల్లో చూసుకోవచ్చు. ముందుగా మనము నియోజకవర్గ లెవెల్లో ఎంతో కొద్దిగా స్థలాలు కేటాయించుకోవాలి. దాని తర్వాత మండల్ లెవెల్లో కూడా మనం చూసుకోవచ్చు అని మనవి చేస్తున్నాం. అదేవిధంగా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్, ఈ యొక్క రిక్వెస్ట్ కూడా చాలా నియోజకవర్గాల నుంచి వచ్చాయి. ఎందుకంటే ఇతర కులాలకు, మతాలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, కానీ క్రైస్తవులకు కమ్యూనిటీ హాల్స్ లేదు. సో దానిపైన కూడా మేము ఖచ్చితంగా వర్క్ చేస్తామని మనవి చేస్తున్నాము. చర్చ్ పర్మిషన్స్ విషయంలో మనకు ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు కలుగుతున్నాయి. ఆ విషయం నాకు తెలుసు. సో దాని కొరకు ఆల్రెడీ నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్స్ ఎలా చేయాలో అన్న ఒక విషయం మనం తెలుసుకోవడం జరిగింది. సో దానిపైన ఆల్రెడీ వర్క్ జరిగింది. ఫీల్డ్లో ఏమవుతుందంటే మనము పంచాయత్ సెక్రటరీ దగ్గర పోయినా కానీ, లేకపోతే మున్సిపాలిటీలో పోయినా కానీ, లేకపోతే మనం జిహెచ్ఎంసీలో ఉన్నప్పుడు కలెక్టర్ పర్మిషన్ కావాలంటారు, ఇక్కడ కావాలి, ఇక్కడ అప్లై చేసుకోవాలంటారు, అక్కడ అప్లై చేసుకుంటారు. ఎవరికి సరైన అవగాహన లేదు ఫీల్డ్లో, ఆఫీసర్స్కి కూడా లేదు, మన వారికి కూడా ఎటు పోవాలని ఒక తెలియని పరిస్థితి ఉంది. సో త్వరలోనే మేము ఆన్లైన్ ఏదైతే ప్రక్రియ ఉందో చర్చ్ పర్మిషన్స్ది, అది మీకు తెలియపరుస్తామని మనవి చేస్తున్నాము. ఆల్రెడీ ఈ విషయంలో ఒకరితో మాట్లాడి వారిని త్వరలోనే అపాయింట్ చేస్తాము. ఎవరికైనా చర్చ్ పర్మిషన్స్ కావాలంటే దయచేసి వారిని సంప్రదిస్తే అతనే మీకు ఆన్లైన్ అప్లై చేసి మీకు ఆ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎంతో కొద్దిగా ఛార్జ్ తీసుకుంటారు.
దీంతో ఏమవుతుందంటే ఆన్లైన్ పర్మిషన్స్కి మనం అప్లై చేస్తే అది ఎక్కడ ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది, మనకు కనబడుతుంది, ట్రాన్స్పరెంట్ ఉంటుంది. మా మధ్యలోనికి మీ దాసులు ప్రభా మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ గారిని మీరు మా మధ్యలోనికి నడిపించారు. అదేవిధముగా ఇక్కడ ఆయన నీ జన్మదినం సందర్భముగా ఆయన కేక్ కట్ చేస్తున్నప్పుడు ఈ ప్రత్యేకమైన నీ ఆత్మ చేత నడిపించండి, బలపరచమని నీ కృపలో నాయన ప్రతి కార్యమును విజయవంతము చేసి ఆయన డిసెంబర్ 21వ తారీఖు జరగబోతున్న ఎలిమిడి స్టేడియంలో సీఎం గారి యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ విషయంలో కూడా మీరు కృపించుకోమని, నీ నామానికి మహిమకరముగా మమ్మల్ని నిలబెట్టుకోమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్న మా ప్రియ తండ్రి, ఆమేన్. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. We wish you all a happy Christmas and happy New Year to all the pastors and pastoramas and all the associate presidents and church members and elders ki andarki Christmas శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.